అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు కివి పండులో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. కివి పండ్లు కొంచెం ఖరీదైనవే, కానీ దానిలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన పోషకాలను ఇది కలిగి ఉంది. దీనిలో ఎన్నో రకాలైనటువంటి విటమిన్స్, ఖనిజాలు, ఇంకా ప్రోటీన్లు, పిండి పదార్థాలు, లిపిడ్లు, మినరల్స్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఈ కివీ ఫ్రూట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఇట్లా రకరకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నటువంటి ఈ కివీ పండు గురించి మనం తెలుసుకుందాం. దీనిలో దాగి ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. కివీ పండు చాలాసార్లు జ్వరం వచ్చినప్పుడు వాటి యొక్క ప్లేట్లెట్స్ కౌంట్ను పెంచడం కోసం కివీ పండ్లను అధికంగా తినాల్సిందిగా చాలాసార్లు సిఫార్సు చేస్తుంటారు. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందాలన్నా, ఇతర కొన్ని వ్యాధులు నయం కావాలన్నా కివీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కివీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, రైబోఫ్లావిన్, బిటా కెరోటిన్ మొదలైన పోషకాలను ఇది కలిగి ఉంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి పోషకాలన్నీ మనకు అవసరం. అయితే వివిధ రకాల ఆహార పదార్థాలు మనం తీసుకోవడం ద్వారా లభించే ఈ పోషకాలు ఒక్క కివీ పండు తినడం ద్వారా లభిస్తున్నాయంటే ఈ పండు ఎంత ఆరోగ్యకరమైందో అర్థం చేసుకోవచ్చు. విటమిన్ సి పుష్కలంగా లభించే గొప్ప వనరుల్లో కివీ పండు ఒకటని అధ్యయనాలు చెప్తా ఉన్నాయి. ఇందులో నారింజ లేదా నిమ్మకాయ కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది. కివీ మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కివీ పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తిని పెంచడానికి. రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రతి మానవుడికి ఖచ్చితంగా ఉండాలి. అది అనేక రకాలైనటువంటి వ్యాధులను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తిని ప్రతి మానవుడు కలిగి ఉండాలి. ఈ కివీ పండు తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇదివరకు చెప్పుకున్నట్టు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి, రోగ నిరోధక శక్తి పెంచడంలో, అనేక రకాలైన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కివీ పండ్లు కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ ఇవి తీసుకోవడం వల్ల ఆస్తమా వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇవి చాలా ప్రయోజనకరం. మధుమేహంతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ యొక్క పండ్లను తీసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యాన్ని, రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంత మాత్రమే కాకుండా రాత్రి మంచి నిద్రను కలిగించేందుకు కూడా సహాయపడుతుంది. తర్వాత గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఫలం. విటమిన్ ఇ, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు కివీ పండులో ఉన్నందున ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కివీని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. రక్తహీనత సమస్య ఉండదు. కివీలో ఉండే ఫైటోకెమికల్స్, లుటిన్, జాక్సిన్ వంటి పోషకాలు ఉన్నాయి. శరీరంలో ఐరన్ శోషణ పెంచడంలో సహాయపడతాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పోషకాలు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అయితే కివీ పండును మరీ ఎక్కువగా కూడా మోతాదు మించి తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అయితే కివీ పండు తీసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాల గురించి ఏ విధంగా అయితే తెలుసుకున్నామో, మరి కివీని ఎక్కువగా తింటే కలిగే అనర్థాలు. ఏదైనా మితంగా తినాలి, అవసరం మేరకే తినాలి. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి ఎక్కువ తినడం వల్ల కలిగే అనర్థాల గురించి కూడా మనం తెలుసుకుందాం. కివీని
అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, మంటలు ఏర్పడతాయి. నోట్లో చికాకు మొదలైన అలర్జీ సమస్యలు కలిగిస్తుంది. చాలా మందిలో కివీని అధికంగా తీసుకోవడం వల్ల నోటి అలర్జీ వంటి ప్రమాదం కూడా ఉంది. ఇందులో నోరు, పెదవులు, నాలుకలు వాపు వంటి సమస్యలు రావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివి పండ్లకు దూరంగా ఉండాలి. కివీలో పొటాషియం ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరి కివి పండ్లు తినకపోవడమే మంచిది. కివి ఎక్కువగా తినడం వల్ల కూడా తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వంటి సమస్యలు రావచ్చు. ఉబ్బసం, కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి మరి ఈ పీచు వల్ల అతిసారం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే ఇది చాలా ఆరోగ్యకరమైన ఫలం. దీనిని మితంగా, తక్కువ మోతాదులో, లిమిటెడ్గా మనం తీసుకోవడం ద్వారా మనకి చాలా ఉంది. ఏదైనా అమితంగా తింటే అమృతం. మరి ఎక్కువగా తింటే అది తినగా గారెలు చేదైనట్టు. మరి ఏదైనా మితంగా తీసుకోవాలి. దానివల్ల మన శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో ఈ యొక్క ఫలంలో ఉన్నాయన్నమాట. ఇది కేవలం సమాచారం మాత్రమే అని మీరు గ్రహించాలి. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.